నమస్తే. కల్వకుంట్ల కవిత ఇవాళ అమెరికా నుంచి తిరిగి రాబోతున్నారు. ఇవాళ రాత్రికి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 7:30 తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అని ఆమె చెప్పబోతున్నారు అన్నది ముఖ్యంగా కవిత అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. ఆమె ప్రెస్ మీట్ పెడతారా వాళ్ళు అన్నట్టుగా, లేదు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారా సైలెంట్గా అన్నది చూడాలి. ఏది ఏమైనా క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ చర్చ మరింత బలంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఏం క్లారిటీ రాబోతున్నది? అసలు ఆ లెటర్ కవిత రాసింది నేనే రాసినాను కవిత ఒప్పుకుంటారా? అందులో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ నేను చేసిన తప్పేంటి ఇందులో అని అడుగుతారా, మాట్లాడతారా? లేదు అసలు ఈ లెటరే నేను రాయలేదు, నాకేం సంబంధం, ఇది ఎవరో పెట్టారు, ఎవరో కుట్ర చేశారు అని చెప్తారా? నేను లెటర్ రాసింది నిజమే కానీ ఎవరో లీక్ చేశారు, ఇది కుట్ర కావాలని చేశారని మాట్లాడతారా అన్నది చూడాలి. ఇక్కడ 2-3 అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. 7:30 తర్వాత ఈ ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇక్కడ క్లారిటీ రావాల్సిన అంశాలు ఏంటంటే, ఈ లెటర్ కవిత గారు రాశారా రాయలేదా? చాలా క్లియర్గా ఆమెనే రాశారు అని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి వెరీ క్లియర్గా. అంటే ఓన్లీ పరిణామాలు సిచ్యువేషన్సే కాదు, ఆమె గతంలో రాసిన లెటర్లో ఉన్న కొన్ని వర్డ్స్, ఆమె ఏ రకంగా తను హ్యాండ్ రైటింగ్ ఉంటుందని చెప్పే కొన్ని లాస్ట్ కొంతమందికి రాసిన లెటర్లకు సంబంధించిన హ్యాండ్ రైటింగ్ని చూసినా కూడా ఇది కవిత రాసినట్టుగా అర్థమవుతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, చాలా క్లియర్గా ఆమెకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆమెకు దగ్గరగా ఉన్న అనుచరులు కావచ్చు, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎస్ ఇది కవిత రాసింది వాస్తవమే కానీ ఇది ఎలా బయటకు వచ్చిందన్న విషయంలో క్లారిటీ లేదు అన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మనం కూడా కొంతమంది దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ అటు ఇటు పడని కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏదో జరుగుతున్నది నిజమే కానీ క్లారిటీ లేదనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మనం 100%, 200%, 1000% ఈ లెటర్ కవిత రాసింది అని మనం ఒక నిర్ధారణకి రావచ్చు. ఆమె హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు కానీ, జరుగుతున్న ఈక్వేషన్స్ కానీ, ఇంకోటి కానీ. అండ్ అదే సమయంలో కవిత లెటర్ పైన ఇవాళ నమస్తే తెలంగాణలో ఎలాంటి వార్త రాలేదు. కవిత పేరుతో ఒక లేఖ ద్వారా ఇష్యూస్ని డైవర్ట్ చేస్తున్నారు అన్న ఒక లైన్ తప్ప ఇంకొకటి లేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఎలాంటి గొడవలు లేకపోతే, ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేకపోతే, ఆ లెటర్ కవితే రాయకపోతే, ఎలాంటి గొడవలు లేకపోతే కవిత ఈ లెటర్ ఫేక్, అనవసరంగా ఈ లెటర్ వచ్చిందని చెప్పి ఈ పాటికే ప్రకటించి ఉండాలి. మరి ఆ ప్రకటన కూడా ఇంతవరకు లేదు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనని, లేదు కేసీఆర్ మాట్లాడిందని ఆమె తప్పుపడుతున్నారు కాబట్టి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ని పెట్టారు కాబట్టి ఈ లెటర్ ఫేక్ అని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిలో లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులను ఈ పాటికే కేసీఆర్ కేటీఆర్ పురమాయించేవాళ్ళు, ఇది ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టండి అని. వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. అది కూడా జరగలే. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఫ్యామిలీలో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతున్నది. క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఈ లెటరు ఆమె రాసిందా రాయలేదా అన్న దాని విషయంలో ఆమె క్లారిటీ ఏదో ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఆమె అబద్ధం ఆడింది, ఈ లెటర్ నేను రాయలేదనే స్టేట్మెంట్ ఆమె నోటి నుంచి వస్తే 100కు 100% డీల్ సెట్ అయినట్టే. డీల్ సెట్ మీన్స్ నువ్వు ఫస్ట్ కొద్ది రోజులు ఆగు, నువ్వు కావాల్సిన పదవి ఇస్తాను, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను కేసీఆర్ ఎవరితోనైనా చెప్పించి ఉండాలి. ఆగిదాం, ఒక 2-3 నెలలు ఆగుదాం, తర్వాత చూద్దామని ఆ కోణంలో ఆలోచించి ఏమైనా కవిత ఈ లెటర్ నేను రాయలేదననే చెప్పాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఆమెకు రాకపోతే, ఫోన్లో కానీ ఇంకో రకంగా డీల్ సెట్ కాకపోతే, ఆమె ఎస్ ఈ లెటర్ నేనే రాసిన అనొచ్చు, అందులో తప్పేముంది అని మాట్లాడే అవకాశం ఉన్నది. ఏం జరుగుతుంది అన్నది 7:30 తర్వాత మనం ఆమె ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీడియా ముందు మాట్లాడితే కానీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఇంకొక విషయం, అసలు ఏం జరుగుతున్నది, నిజంగా ఈ గొడవలు ఉన్నాయా? కొంతమంది కవిత అండ్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, కవిత అమెరికా వెళ్ళింది, వాళ్ళ కొడుకు అమెరికా ఇంకో కంట్రీ వెళ్ళింది, వాళ్ళ కొడుకు కాన్వకేషన్ కోసం ఆమె వెళ్ళడం జరిగింది. ఆయన ఏదో డిగ్రీ ఆర్ సంథింగ్ కంప్లీట్ చేసుకుంటే ఆ కార్యక్రమం కోసం వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా కవితతో పాటుగా కవిత వాళ్ళ మదర్ కేసీఆర్ గారి భార్య శోభమ్మ గారు కూడా వెళ్ళాల్సి ఉండేనట. ఆమె ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నారట. దాని తర్వాత కేసీఆర్ కూడా మరి మీరు కూడా వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తా అని చెప్పిరట. ఇది గమనించిన కేటీఆర్ ఆమెకి దగ్గర అవుతారనో, లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఆమె ఏమి వీళ్ళ చెవులు కొరుకుతుందనో, ఇంకోటనో అమెరికాలో ఉన్న వాళ్ళ కొడుకుని
ఇక్కడికి తీసుకొచ్చిందట. ఇక్కడికి తీసుకురావడంతో హిమాంశు ఇక్కడికి రావడంతో కేసీఆర్ తన పర్యటనని ఆపేసుకోవడంతో పాటు ఆమెని వాళ్ళ భార్య శోభమ్మ గారిని కూడా నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఆమెను కూడా ఆపిండట. సో ఈ అంశం మీద ఆయన మా పిల్లలు కాదా అని జనరల్గా ఎవరి ఫ్యామిలీలోనైనా కొంత అటు ఇటుగా ఉంటుంది కదా, ఆ ఎమోషన్ ఎవరికైనా ఉంటుంది. తండ్రి మీద ప్రేమ కావచ్చు, అది ఏ ఫ్యామిలీలోనైనా ఉంటుంది. సో ఆ అంశం కూడా ఈ గొడవకి మరింత ఆజ్యం పోసినట్టుగా కొంతమంది గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇది మనం చూడలేదు, మనం దగ్గర ఆడలేం, చెప్తున్న విషయాన్ని ముందు పెడుతున్నా. ఇందులో మనం బయటికి చెప్పుకోవడానికి ఇది కూడా చెప్తారా అని అంటే పెద్దగా ఇందులో ఏం బూత్ ఏం లేదు, ఇంకోటి ఏం లేదు. జనరల్గా అందరి ఫ్యామిలీస్లో జరిగేవే. ఆ గొడవ కూడా మరింత ఆజ్యం పోస్తుందనే యాంగిల్లో నేను మాట్లాడుతున్నా. సో ఇవన్నీ ఈక్వేషన్. అండ్ దట్టు ఇంకొక ప్రధానమైన కారణం ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించబోతున్నారు? ఒకవేళ కేసీఆర్ తర్వాత ఎవరు? కేసీఆర్కి కానీ ఆయన భార్యకు కానీ కొడుక్కే అప్పగించాలి, కొడుకు దాని తర్వాత కవితకే అన్నది ఉన్నది. ఇంకోవైపున హరీష్ రావు లేకపోతే ఆ పార్టీ లేదు. ఒకవేళ ఆ పార్టీ బలం కూడా బలహీనంగా మారిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఆయన సైడ్ అయితే. సో ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈ ఐడెంటిటీ క్రైసిస్లో భాగంగా పెద్ద ఎత్తున ఆ పార్టీలో గొడవలు జరుగుతున్నాయి. సో దీంతో కేటీఆర్ వెళ్ళి హరీష్ని కలవడం, సో కవిత కొద్ది రోజుల పాటుగా ఆమెకేదో కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా కొంతమంది మహిళలను తీసుకెళ్ళి కేసీఆర్ని కలవడం, నేనే కేసీఆర్కి కార్యకర్తలకు మధ్య వారధిగా ఉన్నాను అనేంత రేంజ్లో ఆమె కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ జరిగిన ఎవరి ఐడెంటిటీ క్రైసిస్లో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇది మరింత పీక్స్కి వెళ్ళి కవిత పార్టీ కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు పడతాయా, లేదు ఇది టీ కప్లో తుఫాన్ లాగా ఆమె జనరల్గా వీళ్ళది ఎట్లుంటుంది, చాలా సందర్భాల్లో మొత్తం అంతా డ్రామా చేసి ఒక వాతావరణం క్రియేట్ అయిన తర్వాత ఇది అటు ఇటు పోయి వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళంతా కలిసిపోతారు. ఈ పాటికి నేను అనుకోవడం కవితకి రకరకాల ఫోన్స్ పోయి ఉంటాయి, కమ్యూనిటీ నుంచి ఫోన్స్ పోయి ఉంటాయి, ఇంకోరి నుంచి ఫోన్స్ పోయి ఉంటాయి. మరి ఆమె వీళ్ళు అనుకున్న డీల్కి సెట్ అయ్యి ఆమె ఊకున్నదా? బేసిక్గానైతే కవిత కొంత ఆమె మొండిగా ఉంటుంది, ఆమె అనుకున్న దాన్ని సాధించడానికి ముందుకెళ్తుంది అన్న ఒక యాంగిల్ చాలా బలంగా ఉన్నది. మరి మొండిగా ఉండి ఆమె రాజకీయంగా తనేంటో నేను నిరూపించుకోవాలి, బీఆర్ఎస్లో ఉంటే నా పని ఇంతే, ఆ అన్నని కాదని నాకు ఒక పదవి కూడా ఇచ్చే అవకాశం ఉండదు. సరే పదవి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినా మెయిన్ పదవి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇంకో పదవి నాకు ఇచ్చే అవకాశం ఉండదు అని అనుకొని బయటకు వస్తుందా అన్నది మనకి రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఒక క్లారిటీ మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు, ఆ లెటర్ రాసింది కవితనే. మరి లీక్ చేసింది ఎవరనేది చూడాలి. మరి లీక్ కవితనే ఇచ్చిందా లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి లీక్ అయిందా? చాలామంది ఏమంటున్నారంటే ఆమెకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా అది కవితనే బయటపెట్టింది అన్న ఒక చర్చ నడుస్తున్నది. మరి అది బెదిరింపా, బ్లాక్మెయిలా, ఏదైతే అదైంది తన రాజకీయ జీవితం కోసం ఆమె వేస్తున్న స్ట్రాటజీనా అన్నది మనకి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఈ టోటల్ ఎపిసోడ్లో సంతోష్ రావు అనేటోడు ఏడ కనబడతలేడు మీకు. దాదాపు 10-15 రోజులైంది ఆయన మొత్తం విదేశాలు తిరుగుతున్నాడు. ఎందుకు విదేశాలు తిరుగుతున్నాడు అంటే చాలామంది ఏమంటున్నారంటే మొత్తం అక్కడున్న ఎస్టేట్లు, భూములు, ఈ వ్యవహారాల్లో మనోడు భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసిండట. వాటన్నింటినీ సెటిల్ చేసుకోవడానికి విదేశాలు ఇవాళ స్విట్జర్లాండ్లో ఉండట. ఈ ఆయన పని ఆయనదే. వీళ్ళు ఏమైనా దూకిజావు రిటర్న్ బోరి నాకు రాజకీయం అక్కర్లేదు, నేను కావాల్సినంత సంపాదించిన అని వాటిని సెటరైట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 7:30 తర్వాత మరి కవిత మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారన్నది చూడాలి. ఏది ఏమైనా ఆమె లేఖలో ప్రస్తావించిన అంశాలు మాత్రం ఆ అంశాలని మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడలేదని, వర్గీకరణ అంశం మీద మాట్లాడలేదని, ఇవన్నీ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. సో అదే అంశాలకి బలం చేకూరుస్తూ కవిత సొంత కూతురే కౌంటర్గా ఇంకొక లెటర్ రాసింది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కి ఇబ్బందికర పరిణామంగా చెప్పొచ్చు. మరి దీని నుంచి పార్టీ ఎలా బయటపడుతుంది అన్నది చూడాలి.